హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఏపీ స్టేట్ వాళ్ళకి సంబంధించిన న్యూ సిలబస్ అంటే 2025-26లో ఎవరైతే జాయిన్ అయి ఉంటారో అంటే 2025 జూన్ జూలై అట్లా జాయిన్ అయి ఉంటారో వాళ్ళందరికీ ఈ యొక్క సిలబస్ అనమాట. కొత్త సిలబస్ అంటే 2025లో ఎవరైతే ఇంటర్ జాయిన్ అయి ఉంటారో సో వాళ్ళకి ఈ సిలబస్. మరి ఆ కొత్త సిలబస్లో ఈ ప్రాబ్లం అనేది మనం బోర్డు పైన కనిపిస్తుంది కదా, ఆ ప్రాబ్లము అనేది చాప్టర్ 4కి సంబంధించిన ప్రాబ్లం. చాప్టర్ 4 నేమ్ ఏంటంటే కాంప్లెక్స్ నంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. మరి ఈ యొక్క కాంప్లెక్స్ నంబర్స్ నుంచి 4 మార్కుల క్వశ్చన్ ఒకటి అడుగుతాడు. సో ఖచ్చితంగా ఒకటి అడగడం జరుగుతుంది. ఈ చాప్టర్ యొక్క టోటల్ వెయిటే 7 మార్క్స్. ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి అడుగుతాడు. 8 మార్క్స్వి అడగడు ఈ చాప్టర్లో. కాబట్టి 4 మార్క్స్కి ఈజీగా మీరు ఈ మోడల్స్ని నేర్చుకుంటే 4 మార్క్స్ వస్తాయి. ఓకే, సో రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని కనుక్కోండి. ఆ రిజల్ట్లో షో దట్ అని అడుగుతాడు. x² + y² = 1, లేకుంటే u/x + u/v/y = 4 × x² - y² అట్లా ప్రూవ్ చేయమంటాడు. సరే, మరి చూద్దాం. ఫస్ట్ దీన్ని సింప్లిఫికేషన్ చేస్తాను. ఇచ్చిన డేటాని a+b³ లాగా ఉంది. సింప్లిఫికేషన్ చేసిన తర్వాత రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని కంపేర్ చేస్తా. సో అప్పుడు u వాల్యూ వస్తుంది. x వేరియబుల్ అంతే, అట్లనే ఉంటుంది. y కూడా అంతే. సో uv కనుక్కుంటాను నేను. ఓకేనా, యూని రియల్ పార్ట్, విని ఇమాజినరీ పార్ట్ అంటాం. ఓకే, ఎస్. ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ x + iy whole cube is equal to u + iv. మరి ఇప్పుడు అది ఎలా ఉంది సార్ అంటే a + b³ ఫార్ములా లాగా ఉంది. a³ + 3a² గుర్తుంచుకోండి. నెక్స్ట్ a - b కూడా చెప్తా, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇన్ జనరల్గా చెప్పండి, ఏబీలో ఫస్ట్ ఎవరు ముందు వచ్చారు? ఏ. కాబట్టి ఏకి స్క్వేర్ వస్తుంది. దాని తర్వాత ఏకి ఆల్రెడీ స్క్వేర్ వచ్చిందిగా, ఇప్పుడు బీకి వస్తుంది +b³ అంటే కొంతమంది a + b³ కన్ఫ్యూజ్ లేదు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఇక్కడ 3ab² రాసినా 3a²b రాసినా ప్రాబ్లం లేదు. నువ్వు a - b³ రాసేటప్పుడు మాత్రమే కన్ఫ్యూజ్. గుర్తుపెట్టుకోండి, 2 మార్కులు కూడా అడుగుతుంటాడు. రైట్ 2 - i³ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + ib అంటుంటాడు. అంటే సింప్లిఫికేషన్ చేయాలంటే నువ్వు a - b³ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదు, ఇది నేర్చుకోండి. ఆల్టర్నేటివ్ సింబల్స్ ప్లస్ మైనస్ పెట్టుకో అంతే. a³ - 3a²b + 3ab² - b³ అయిపోయి. కాబట్టి ఇది నేర్చుకోండి, ఇది వస్తుంది. ఫస్ట్ ఏకి స్క్వేర్ వస్తుంది, దాని తర్వాత బీకి స్క్వేర్. ఫస్ట్ టర్మ్ చివరి టర్మ్ ఒకటే, a³ + b³. ఓకే, ఎస్. చూడండి, ఏ అంటే ఇక్కడ x, b అంటే iy అనమాట. సింప్లిఫికేషన్ చేస్తున్నా చూడండి. a³ అంటే x³ + 3a² అంటే x², b అంటే iy. ఓకేనా, + 3ab². 3 × a అంటే ఎంత? x. b² అంటే iy². a³ + 3a²b + 3ab² + b³ అంటే iy² = u + iv. ఓకే, సో ఇప్పుడు ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తాం. ఇంకా మన టార్గెట్ రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్స్ అన్ని కనుక్కోవాలి. సో x³ + 3x² ఓకే, ప్లస్ చూడండి ఇక్కడ ab² ఉంది, దాన్ని మనం a² × b² రాయొచ్చు. ab³ ఉంది, దాన్ని ఏం రాసుకోవచ్చు? a³ × b³ రాసుకోవచ్చు. ఓకేనా, ఎస్. కాబట్టి 3x × i² × y² రాశారు. దీన్ని iy² ప్లస్ మళ్ళీ దీన్ని i³ × y³ రాసుకో. ఓకే, = u + iv. సరే, ఇప్పుడు ఒక చిన్న పాయింట్, i² వాల్యూ ఎంత అంటే కాంప్లెక్స్ నంబర్స్లో i² వాల్యూ -1. మరి i³ ఎంత? i³ నేను i² × i రాసుకోవచ్చుగా. i² అంటే -1 × i అంటే -i. i³ వాల్యూ ఎంత? -i. i² ఎంత? -1. కాబట్టి
సబ్స్టిట్యూట్ చేసేయండి. ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x² వై ఐ ప్లస్ 3x ఐ స్క్వేర్ వాల్యూ -1 ఇంటూ వై స్క్వేర్ అంటే -y². ఓకే, ప్లస్ ఐ క్యూబ్ అంటే మైనస్ ఐ వై క్యూబ్. సో మైనస్ రాశాను, ఐ రాశాను, వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి. ఎస్. సో ఇప్పుడు రియల్ పార్ట్స్ ఒక చోట రాద్దాం. రైట్ రియల్ పార్ట్స్ ఇన్ వన్ సైడ్. ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది 3xy². ఓకేనా, ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఐ ఇంటూ అంటే ఇక్కడ 3x² ఉంది, ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ ఉంది, ఐని కామన్ తీసుకుంటే ఇంకా y³ ఉంటుంది. ఓకేనా, సో ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి. ఎస్, ఇది అనమాట. సో ఇప్పుడు మనం బోత్ సైడ్స్ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ని కంపేర్ చేస్తే అప్పుడు యూ వాల్యూ ఇది. రియల్ పార్ట్ అంటే ఐ లేనిది, ఇమాజినరీ పార్ట్ అంటే సో ఇది అనమాట, ఐ పక్కన ఉండే ఐ కోఎఫిషియంట్. ఓకే, ఎస్ చూడండి. సో కంపేరింగ్ ది రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ on both sides. సో అప్పుడు u is equal to, we get u is equal to ఏంది, ఇదే కదా, x³ మైనస్ 3xy² అండ్ v is equal to ఇదే కదా 3x² మైనస్ y³. ఎస్, ఇప్పుడు ఇంక మన రిజల్ట్కి వెళ్ళిపో. ఏం ప్రూవ్ చేయాలి, u/x ప్లస్ v/y. u ఆల్రెడీ కనుక్కున్న, బై ఎక్స్ అంటే ఎక్స్ వేరియబుల్, v ఆల్రెడీ కనుక్కున్న, బై y వేరియబుల్. ఓకేనా, ఎస్. మరి ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తాం. నౌ u/x ప్లస్ v/y. ఎస్, ఇప్పుడు u అంటే రాసుకోండి, x³ మైనస్ 3xy² డివైడెడ్ బై x ప్లస్ v అంటే 3x² మైనస్ y³ డివైడెడ్ బై y. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ న్యూమరేటర్లో నుంచి xని కామన్ తీయచ్చు, ఇక్కడ కూడా yని కామన్ తీయచ్చు. కాబట్టి u/x ప్లస్ v/y ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి, xని కామన్ తీసేస్తే అప్పుడు ఇంకా x² ఉంటుంది మైనస్ 3y² డివైడెడ్ బై డినామినేటర్ ఆల్రెడీ x ఉంది కాబట్టి ఈ x క్యాన్సిల్ అవుతుంది, అందుకోసం న్యూమరేటర్లో x కామన్ తీసారు. నెక్స్ట్ ఈ టర్మ్లోంచి yని కామన్ తీయండి. సో ఇంకా మిగిలింది ఏంటంటే 3x² మైనస్ y కామన్ తీసి ఇంకా స్క్వేర్ ఉంటుంది y². ఓకేనా, ఎస్. సో డివైడెడ్ బై y, మళ్ళీ ఇక్కడ y క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ సో u/x ప్లస్ v/y ఈజ్ ఈక్వల్ టు, ఇంకా మిగిలింది ఏంటి, x² మైనస్ 3y² ప్లస్ 3x² మైనస్ y². మళ్ళీ x² ప్లస్ 3x² 4x² మైనస్ 3y² మైనస్ y² మైనస్ 4y² రెండింటిని యాడ్ చేయాలి. కాబట్టి 4x² మైనస్ 4y², మళ్ళీ రెండింటి నుంచి 4ని కామన్ తీసుకో, ఇంకా మిగిలింది x² మైనస్ y². అటు u/x ప్లస్ v/y. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.